నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సోనీ. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీని షేర్ చేయబోతున్నాను. ఆ స్వీట్ రెసిపీ వచ్చేసి డబల్ కా మీఠా. సో ఈ డబల్ కా మీఠా స్వీట్గా కాస్త క్రిస్పీగా టేస్టీగా ఎలా చేయాలో దీని ప్రాసెస్ ఏంటో లేట్ చేయకుండా ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం. నేను ఇక్కడ 1/2 లీటర్ చిక్కటి పాలు తీసుకున్నానండి. ఈ పాలలోకి ఇప్పుడు ఒక పెద్ద గ్లాసు నిండా నీళ్లను వేసుకోవాలి. సో నీళ్లను వేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించుకోవాలి. అలాగే ఇక్కడ నేను బ్రెడ్ వచ్చేసి మిల్క్ బ్రెడ్ని తీసుకున్నాను. మొత్తం ఒక ఫుల్ ప్యాకెట్ మొత్తం తీసుకున్నానండి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని ఒక స్లైస్లోకి 4 పీసెస్గా కట్ చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్న విధంగా. సో పీసెస్ ఈ మాత్రం ఉంటే సరిపోతాయండి, మరీ చిన్నగా చేయకూడదు. ఇలాగ ఒక స్లైస్లోకి 4 ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేసి అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ పాలు బాగా మరిగిన తర్వాత ఇందులోకి 3 చిన్న గ్లాసుల నిండా షుగర్ని వేస్తున్నాను. మనం టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్ నిండా 3 సార్లు షుగర్ని ఇక్కడ వేసుకున్నాను. సో షుగర్ వేసిన తర్వాత షుగర్ అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. అలాగే ఇక్కడ నేను బ్రెడ్ ఫ్రై చేయటానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేస్తున్నాను. సో ఆయిల్ వేసాక ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఆయిల్ వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే వాడాలండి. వేరే ఆయిల్ వాడితే మీకు బ్రెడ్ పీసెస్ స్మెల్ వచ్చేస్తాయి, బాగుండవు. సో సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే యూస్ చేయాలి ఇక్కడ ఫ్రై కోసం. సో ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. మరి ఎక్కువగా ఫ్రై చేస్తే మాడిపోతాయి, టేస్ట్ అయితే బాగోదు. సో ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇలాగా బ్రెడ్స్ని చేస్తే మనకు ఎక్సెస్ ఆయిల్ అయితే బయటికి వచ్చేస్తుంది. సో ఇలాగా బ్రెడ్ పీసెస్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి నేను డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నానండి. పాలు బాగా మరిగిన తర్వాత కొంచెం చిక్కబడిన తర్వాత ఇక్కడ నేను 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేస్తున్నాను. సో ఇలాచీ పౌడర్ వేయటం వల్ల స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఇలాచీ పౌడర్ వేసాక ఒకసారి కలిపేసుకొని 5 మినిట్స్ వరకు అలాగే స్టవ్ పైన పెట్టి 5 మినిట్స్ తర్వాత దించుకోవాలి. అలాగే ఇక్కడ పాలు కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఇందులోకి వేసుకోవాలండి. సో బ్రెడ్ పీసెస్ పాలను బాగా అబ్జర్వ్ చేయాలి. సో చూసారు కదా, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పాలన్నీ బ్రెడ్ పీసెస్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక కడాయి పెట్టి అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యిని వేసుకుంటున్నాను. సో నెయ్యి వేసి ఇందులోకి జీడిపప్పు అలాగే కొన్ని పంకిన్ సీడ్స్ వేసి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇక్కడ నెయ్యి మీ ఇష్టం అండి, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. సో ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటన్నింటినీ మనం డబల్ కా మీఠా పైన వేసేయాలి. సో అంతే అండి, ఈ నెయ్యి జీడిపప్పులు ఇవన్నీ వేసిన తర్వాత ఇవి కాస్త చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే డబల్ కా మీఠా అయితే రెడీ అయిపోతుంది. సో ఇది చాలా ఈజీ అండి, చాలా ఈజీగా ఈ స్వీట్ రెసిపీని చేసేయచ్చు. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా నేను చెప్పిన విధంగా చేస్తే మాత్రం చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈవెన్ స్వీట్ రాని వాళ్ళు కూడా ఇది చాలా బాగా చేసేస్తారు. మరి ఇంకెందుకు లేట్, ఒకవేళ ఈ రెసిపీ నచ్చినట్లయితే రెసిపీని ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను.